ఇండియా రోజురోజుకు శత్రు దేశాల్లో వణుకు పుట్టిస్తోంది. మోడర్న్ టెక్నాలజీతో చేస్తున్న వినూత్న ప్రయోగాలతో ముఖ్యంగా చైనా దేశానికి ఇండియా చుక్కలు చూపిస్తోంది. రీసెంట్ గా అరుణాచల్ ప్రదేశ్లో సెలాటెన్నల్ ఎస్టాబ్లిష్మెంట్తో డ్రాగన్ గుండెల్లో దడ పుట్టించింది. ఇక మరోసారి అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి బహుళ వార్ హెడ్లను మోసుకెళ్లి అగ్ని-5 మిసైల్ను సోమవారం ఎంతో సక్సెస్ఫుల్ గా ప్రదర్శించింది. అయితే మిషన్ దివ్యాస్త్ర పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టును చైనా అనుక్షణం అబ్జర్వ్ చేసింది. ఈ మిస్సైల్ను ప్రయోగించే టైంలో సైతం హిందూ మహాసముద్రంలో నిఘా పెట్టినట్లు తెలిసింది. మిషన్ దివ్యాస్త్ర పేరుతో రూపొందించిన ఈ ప్రాజెక్టులో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ పరిజ్ఞానాన్ని డిఆర్డీఓ ఫస్ట్ టైం ఎగ్జామిన్ చేసింది. ఈ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్తో అగ్రదేశాలైన అమెరికా, రష్యా, బ్రిటన్ సరసన ఇండియా నిలిచింది. స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన మిసైల్స్లో అగ్ని-5 ఎంతో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎంతో అలవోకగా 5,000 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న టార్గెట్ను సైతం ఛేదించగలదు. నిజం చెప్పాలంటే చైనా టార్గెట్గా ఈ మిసైల్ను భారత్ రూపొందించినట్లుగా తెలుస్తోంది. దాదాపు చైనా కంట్రీ మొత్తం ఈ మిసైల్ పరిధిలోకి వచ్చే విధంగా ఇండియన్ సైంటిస్ట్స్ దీన్ని రూపొందించారు. శత్రుదేశం చైనా ఎలాంటి కుట్రలకు పాల్పడినా భారత్ తిప్పికొట్టే విధంగా భారత్ దీన్ని తీర్చిదిద్దింది. మెయిన్గా మిషన్ దివ్యాస్త్రలో MIRV అనే ఓ కొత్త టెక్నాలజీని తొలిసారిగా ఉపయోగించారు. నార్మల్గా ఒక మిసైల్ దాని వార్ హెడ్లో ఒకే లక్ష్యంపై దాడి చేస్తుంది. కానీ MIRV టెక్నాలజీ వల్ల ఒకే మిసైల్లో మల్టిపుల్ వార్ హెడ్లను అమర్చవచ్చు. నిజానికి టార్గెట్ను రీచ్ అయ్యే టైంలో ప్రధాన అస్త్రం నుంచి ఇవి సపరేట్ అవుతాయి. తర్వాత ఇండిపెండెంట్గా వ్యవహరిస్తాయి. డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ డైరెక్షన్లో ట్రావెల్ చేసి టార్గెట్ రీచ్ అయిపోతాయి. దీని ద్వారా ఒకే టైంలో మల్టిపుల్ టార్గెట్స్పై దాడి చేస్తాయి. అయితే ఇండియన్ సైంటిస్ట్ అచీవ్మెంట్ను భారత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అప్రిషియేట్ చేశారు. ఎక్స్ ద్వారా ఇండియా సాధించిన విజయం గురించి ఆయన ప్రస్తావించారు. అంతేకాకుండా ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము సైతం ఇండియన్ సైంటిస్ట్ను అప్రిషియేట్ చేశారు. దేశం గర్వించే లక్ష్యం సాధించారంటూ కామెంట్ చేశారు. భారత్ గతంలో ప్రయోగించిన అగ్ని మిసైల్స్ కేవలం 700 నుంచి 3,500 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న టార్గెట్ను మాత్రమే రీచ్ అయ్యేవి. కానీ అగ్ని-5 మిసైల్ మాత్రం 5,000 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకోగలదు.